శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని రేణుకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నేడు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ కడుపులో ఉన్న 7 కిలోల గడ్డను శస్త్రచికిత్స ద్వారా వైద్యులు బయటికి తొలగించారు. ఇందుకు సంబంధించి వైద్యులు తెలిపిన వివరాల మేరకు నల్లచెరువు మండలం తౌలమర్రి గ్రామం దిగువపల్లికి చెందిన రోగి మంజులకు ఆపరేషన్ చేయడానికి మహిళ కుటుంబ సభ్యుల అంగీకారంతో రేణుకా హాస్పిటల్ వైద్యుల బృందం డాక్టర్ రేణుకారెడ్డి, డాక్టర్ రిషితారెడ్డి, డాక్టర్ విజయబాబు, డాక్టర్ భాస్కర్ నాయకులు శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ కడుపులో నుంచి 7 కిలోల ఫైబ్రాయిడ్తో పాటు 7 కిలోల గడ్డను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మంజుల అనే పేషెంట్ మన దగ్గరికి అకేషనల్గా పెయిన్ అబ్డామెన్ కడుపులో ఒక గడ్డలాగా ఉందని మన దగ్గరకు వచ్చారండి. వచ్చిన తర్వాత చూస్తే అది 7వ నెల గర్భంలాగా అంత పెద్ద గడ్డగా ఉందన్నమాట. సో మనం అది స్కాన్ చేసుకొని అందులో పేషెంట్కి మెంటలీ రిటార్టెడ్. సో మనము అన్ని ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకొని వీ ప్లాన్ ఫర్ హిస్టెక్టమీ. ఈ గ్రూప్ అంటే మా సర్జన్స్ అండ్ అనస్థెటిస్ట్ అందరం కలిసి ఆ మాస్ని హిస్టెక్టమీ అన్ని ఫిట్నెస్ అంతా ఉన్న తర్వాత హిస్టెక్టమీ చేయడం జరిగింది. అండ్ పేషెంట్ రికవర్ వెల్. రీజనబుల్ ప్రైసెస్లోనే చేసామండి. వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడకుండా, వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా పూర్, సో వాళ్ళ మీద బర్డెన్ లేకుండా కేవలం మెడిసిన్స్ వరకు మనం యూజ్ చేసే దాని వరకు పెట్టుకొని మేము చేసాము. మోస్ట్లీ వాళ్ళ మీద అయితే ఫైనాన్షియల్ బర్డెన్ లేదు. స్థిమితం లేకుండా ఉండే పేషెంట్ యాక్చువల్గా. సో వాళ్ళ మదరు ఇంత వయసులో కూడా ఏమైనా కేర్ తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మేము హాస్పిటల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తాను. తర్వాత అదేవిధంగా ఈ పేషెంట్ మన రేణుకా హాస్పిటల్కి రావడము నిజంగా మేము చేసుకున్న అదృష్టమేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకురా అంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ మన కదిరిలో మాస్ కూడా మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ 7 kgs ఉంది. అది యాక్చువల్గా చాలా బ్లీడర్స్ ఉంటాయి అందులో. మెయిన్ మన కదిరిలో ఎఫెక్ట్ ఏమంటే ఫిట్నెస్ ఇవ్వడానికి భయపడతారు. సర్జన్స్ అయితే చేసేస్తారు, ఎటువంటి కేసు అయినా ఎనీ సర్జన్ కెన్ డూ ద సర్జరీస్. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మత్తి ఇవ్వడానికి సరిగా లేదు. మీరు అనంతపురం పోండి, బెంగళూరు పోండి అనేదే చెప్తారు మ్యాక్సిమం. ఈరోజు మా లాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత అటువంటి సమస్య అనేది లేదు కదిరిలో. 99% వీఆర్ గోయింగ్ టు డూ మ్యాక్సిమం. సో అదే కేసు ఈరోజు మనం చాలా అరుదు. అటువంటి కేసు మన కదిరిలో జరగడం చాలా అరుదు. ఆ కేసు ఈరోజు మనము రేణుకా హాస్పిటల్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము. తర్వాత ప్రీ ఆప్ మేనేజ్మెంట్ చేసినాము, ఇంట్రా కూడా మేనేజ్మెంట్ చేసినాము. పోస్ట్ ఆప్ ఆల్సో ఈజ్ వెరీ నైస్, వెరీ వెరీ డిశ్చార్జ్. అంటే ఇక్కడ కొనేది బాగా చాలా సంతోషంగా చేసినారు సార్. మా బాగా కాపాడినారు సారు, మేడము బాగా చూస్తున్నారు. ఇక్కడ నగీన్ సారు బాగా చూస్తున్నారు. ఈ సార్ అంతా బాగా కాపాడినారు సార్ వాళ్ళు.